ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. గుంటూరుకు సంబంధించి తాడేపల్లి నుంచి ఒక విగ్రహావిష్కరణకు వెళ్ళిన మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే పడి ఏదైతే వృద్ధుడు మృత్యువాత పడినట్లుగా పోలీసులు దాదాపు నిర్ధారించడంతో A1గా డ్రైవర్, అదేవిధంగా A2గా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా A3గా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, ఇక A4, A5, A6గా ఏదైతే వైసీపీ మాజీ మంత్రులు ఉన్నారో పేరు నాని, విడుదల రజనీ తదితరులపై అయితే మాత్రం ఈ ఛార్జ్ షీట్లో వారి పేర్లంతా కూడా చేర్చినట్లుగా గుంటూరుకు సంబంధించిన ఎస్పీ అయితే అధికారికంగా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. దీని నెల 18వ తేదీన తాడేపల్లి నుంచి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కాన్వాయ్ల ద్వారా ప్రారంభమయ్యారు. అయితే పోలీసులు అయితే మాత్రం అందుకు సంబంధించి 13 కాన్వాయ్లకు పరిమితి ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 50 వాహనాల్లో ఈ తాడేపల్లి నుంచి ప్రయాణమైన పరిస్థితి మాత్రం నెలకొంది. మార్గమధ్యంలో గుంటూరు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ఈ వృద్ధుడిని ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ గుద్దడంతోనే మృత్యువాత పడినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించిన పరిస్థితి నెలకొంది. అయితే గత 4 రోజుల కిందట వృద్ధుడు చనిపోయిన తర్వాత భార్య ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఏం జరిగింది అన్నది అర్థం కాలేని పరిస్థితిలో మరొక సెక్షన్ల కింద అయితే మాత్రం పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. తాజాగా గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కిందే ఆ వృద్ధుడు సెంగయ్య పడి మృత్యువాత పడినట్లుగా ఉన్న వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ వీడియో, అదేవిధంగా సమీప ప్రాంత సీసీ ఫుటేజ్, అక్కడ ఉన్న సాక్షులు పరిశీలించిన తర్వాత పోలీసులు అయితే మాత్రం ఈ కేసులు నమోదు చేసినట్లుగా అయితే మాత్రం గుంటూరు ఎస్పీ తెలియజేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంట్లో ప్రధానంగా డ్రైవర్కు సంబంధించి A1, అదేవిధంగా A2కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, A3కి సంబంధించి ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ఇక A4, A5, A6కి సంబంధించి మాజీ మంత్రులు ప్రధానంగా విడుదల రజనీ కావచ్చు, పేరు నాని, వీరందరిపై కూడా కేసులు నమోదు అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నెల 18వ తేదీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక విగ్రహావిష్కరణ నిమిత్తం టుంగుటూరు ప్రాంతానికి అయితే మాత్రం చేరుకునే కాన్వాయ్లతో ప్రయాణమైన పరిస్థితి నెలకొంది. ఇది మార్గ మధ్యలో అసలు ఏం జరిగింది, నిజానికి ఈ వృద్ధుడు జగన్ కాన్వాయ్ కింద ఎలా పడ్డాడు అన్నదైతే మాత్రం అధికారికంగా కానీ తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో తెలియని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఫుటేజ్ ద్వారా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే ఈ వృద్ధుడైతే మాత్రం సెంగయ్య పడినట్లయితే మాత్రం ఆధారాలు లభ్యమైనట్లుగా పోలీసులు అయితే మాత్రం తెలియజేశారు. భార్య ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో మొట్టమొదటిగా ఈ కాన్వాయ్ కాకుండా అటువైపు ఏదో గుర్తిల్ని వాహనం ఢీకొట్టి ఉంటుందన్న భావనతో పోలీసులు కొన్ని సెక్షన్లు వేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ ద్వారానే సెంగయ్య మృత్యువాత పడ్డాడన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు దాదాపు 5 అయితే మాత్రం కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ తెలియజేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఈ వీడియోకి సంబంధించి కానీ ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ ఒక రకమైన పోస్టులు, సెంగయ్య అక్కడ ఏదో వాహనం గుద్ది చనిపోయాడని కానీ, మరికొందరు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద చనిపోయాడని, ఇలా ఎవరికి వారు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, ఒక రకంగా మరొక పార్టీకి అనుకూలంగా మరొక రకంగా ఇలా సోషల్ మీడియాలో అయితే మాత్రం పోస్టులు పెట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వీడియో ప్రధానంగా వీడియోతో పాటు ఆ ప్రాంత సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. సింగయ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందే పడి మృత్యువాత పడినట్లయితే మాత్రం పోలీసులు దాదాపుగా నిర్ధారించినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకు 6 కేసులు నమోదు చేస్తారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్కు సంబంధించి నాగేశ్వరరావు మీద ప్రధానంగా A1గా ఈ ఛార్జ్షీట్లో పేరు తెలిచారు. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి A2గా, A3గా నాగేశ్వరరావు, A3గా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రధాన కార్యదర్శిపై అయితే మాత్రం ఛార్జ్షీట్లు తెచ్చారు. మరి మంత్రులపై కూడా 4, 5 కింద ఛార్జ్షీట్లు తెలిసిన పేర్లు అయితే మాత్రం ఛార్జ్షీట్లో చేర్చిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరి తదుపరి ఈ ఘటనకు సంబంధించి కేసు ముందుకు ఏ విధంగా వెళ్తుందన్నది తెలియాల్సింది.